Hello friends, good morning. This is your Amar Kumar with an interesting topic on the New Year Eve. మనం చనిపోయే రోజు మనకి తెలిస్తే మనలో వచ్చే మార్పులు ఏంటి? If you knew your last day, what changes would take place in your life? మొదటగా మనకి భయం అవుతుంది, చాలా టెన్షన్ పడతాం. రెండవది, మన పిల్లలు, మన బాధ్యత, మన యొక్క విధులు గుర్తొస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే రెండు మార్పులు సంభవిస్తాయి. వన్ ఈజ్ ఇంటర్నల్ చేంజ్, సెకండ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ చేంజ్. వాట్ ఈస్ దట్ ఇంటర్నల్ చేంజ్ we undergo? మనం ఎంతో కాలం బతకాలని మనకి చాలా ఆశ ఉంటుంది, కానీ మనం ఎప్పుడు చనిపోతామో అనే రోజు తెలిస్తే మొదటగా మనల్ని మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తాము. మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్నటువంటి శక్తులు మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రెండవది, మనం చూడవలసినటువంటి ప్రదేశాలు, మనం కలవవలసినటువంటి ప్రజల్ని, ఫ్రెండ్స్ని, చిన్ననాటి స్నేహితుల్ని కలవడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్ని పార్టీలు అంటే అన్ని పార్టీలు చేసుకుంటాం, అన్ని పార్టీలని డాక్యుమెంటేషన్ చేస్తాం. అవునా కదా ఫ్రెండ్స్? ఇంకొకటి, ఈ మధ్య కాలంలో చాలామంది భయపడేటువంటి విషయాలు ఏంటంటే, వీఆర్ ఫ్రైటెండ్ ఆఫ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద సొసైటీ. మన చివరి రోజు తెలిస్తే మనం ఎవరిని పట్టించుకోము, దేనిని పట్టించుకోము. సంతోషంగా ఉండడానికి, అందరి చేత మెప్పు పొందడానికి, అన్నీ సవ్యంగా, ప్రశాంతంగా, నిదానంగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎసార్ను అది మనం చేయవలసినటువంటి పనుల్లో మొదటిది ఏంటంటే, మన చుట్టుపక్కల వాళ్ళని మనం అర్థం చేసుకోవడం. అందుకనే జార్జ్ ఇలియట్ అనే ఒక ఆంగ్ల పోయెట్ ఏమంటాడంటే, వీఆర్ నాట్ డెడ్ యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ ఫర్గెట్ అస్, వీఆర్ ఆల్వేస్ అలైవ్. వీఆర్ నాట్ ఫ్రైటెండ్ ఆఫ్ ద డెత్, we are living to the contentment of our life. సంతృప్తికరంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. మనలో ఉన్నటువంటి భయాలన్నీ తొలగించి మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. Our every day is counted. We count our every day. Dear friends, what is the second point we are discussing? We are aware of what are the external changes take place. We resume our old relations. We say sorry to those who are hurt by us. We try to be happy with them. We seek all the people around us. We rejuvenate our relations. So these are the changes you want to desire. That's why Apple iPhone CEO Steve Jobs said once very cleverly, live your life as though every day is your last day, so that one day you will be right in all the things. So ఈ 31st రోజు, డిసెంబర్ 31st 2024 నాడు మనందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వేరే వారి గురించి, వేరే వాళ్ళ న్యాయ నిర్ణేత గురించి పట్టించుకోకుండా మనము మంచిగా, హ్యాపీగా, 10 మందికి ఉపయోగపడే విధంగా జీవించాలని ప్రయత్నించడమే. ఎవ్రీ నైట్ ఈజ్ అవర్ డెత్, and every day, every sunrise is our birth. Thank you friends, having listening to me.
థ్యాంక్ యూ సో మచ్.